ఇదివరకు అరబ్ దేశాలన్నీ కలిపి ఆయిల్‌ని అప్పుడు ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసర్ కంట్రీస్‌తో పాటుగా అదనపు కంట్రీస్ ఏవైతే అంటే మన దాన్నేమంటారు గల్ఫ్ కంట్రీస్‌తో పాటుగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఇతర దేశాలన్నీ కలిపి ఒక తాటి కిందకొచ్చేసి $100, $120కి బ్యారెల్ పట్టుకుపోయాయి. ఆ టైంలో ఇక 300కి, 400కి పెట్రోల్ ఎళ్ళిపోతుందన్న భయమేసింది. అదేమంటే ఉత్పత్తికి ఎక్కువ ఖర్చయిపోతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడొచ్చేటప్పటికి సీను మారిపోయింది కంప్లీట్‌గా. ఓ సిస్టమాటిక్ అడుగులు వేస్తున్నాం. ఎవడు తక్కువకిస్తే వాడికి. రష్యా $40కి, $50 కూడా ఇచ్చింది బ్యారెల్. ఇప్పుడు అమెరికా ప్రెషర్ చేస్తుంది రష్యా నుంచి కాదు వెనిజులా నుంచి తీసుకోమని చెప్పేసి. వెనిజులా నుంచి తీసుకోవాలంటే ఇంకో $10, $12 తగ్గించమని అడుగుతుంది భారత్. తగ్గించిస్తే తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేసాం మనం? నా మార్కెట్ ప్రపంచంలో మూడోదయ్యా. అమెరికా ఫస్ట్, చైనా సెకండ్, మనం థర్డ్. కాబట్టి నేను కొన్ని లక్షల బ్యారెల్ కొనుక్కుంటా. నాకెవడు తక్కువకిస్తే ఆడు కొనుక్కుంటా. అది రష్యా ఇస్తే రష్యా, అమెరికా ఇస్తే అమెరికా, చైనా ఇస్తే చైనా. మనం ఎవ్వడి దగ్గరైనా కొంటాం. తక్కువకి ఇచ్చేవాడి దగ్గరే కొంటాం. కొంటున్నాం కదా అని పెంచడం కాదు. కొంటున్నాం కదా అని తగ్గించాలి. ఎక్కువ సరుకులు కొంటే రేటు తగ్గించాలి. అదే భారత్ తరపున నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాపారం. వైశ్యులు చేసే వ్యాపారం.